ఓపెన్ టాక్ కి స్వాగతం. ఏపీలో ఎన్నికల దగ్గర పడే కొంది సర్వేల హడావిడి కూడా మొదలైంది. ఇప్పటికే పలు సర్వేలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది అనేది తమ అంచనాలను అయితే ప్రకటించడం జరిగింది. తాజాగా పైనీర్ పోలీస్ స్ట్రాటజీస్ కూడా ఒక సంచలన సర్వేను అయితే విడుదల చేసింది. తాజాగా ఫిబ్రవరి నెలలో మొన్న 15వ తేదీ వరకు జరిగినటువంటి సర్వేలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనేది ఇది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాదాపుగా 1,00,000 మంది దగ్గర శాంపుల్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అందులో అన్ని పార్టీలను పరిగణలోకి తీసుకున్నారు, అన్ని వయసుల వారిని పరిగణలోకి తీసుకుని ఈ సర్వేను అయితే కండక్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా ఈ పైనీర్ పోలీస్ స్ట్రాటజీస్ నిర్వహించినటువంటి అనేక సర్వేలు ఫలితాలకు దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సర్వేలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెను ప్రకంపనగా మారాయి. తాజాగా పైనీర్ సర్వే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారం చేపడుతుందని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఎప్పటికొచ్చినటువంటి అనేక సర్వేలన్నీ కూడా టీడీపీ జనసేన కూటమే విజయం సాధిస్తాయని చెప్పాయి. సీట్ల విషయంలో కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు కానీ బట్ అంతిమంగా విజయం మాత్రం ఆ పార్టీయే సాధిస్తుంది, ఆ కూటమే సాధిస్తుందని చెప్పారు. ఇప్పుడు కూడా తాజాగా టీడీపీ జనసేన ఆ పొత్తు పార్టీయే ఆ విజయం సాధిస్తుంది, వైసీపీ కేవలం ప్రతిపక్షానికి మాత్రమే పరిమితం అవుతుందని చెప్పి ఆ సర్వే అయితే చెప్పడం జరిగింది. 104 సీట్లు టీడీపీ జనసేన కూటమి 104 సీట్లు కైవసం చేసుకుంటే వైసీపీ 47 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇక ఒక 24 స్థానాలు మాత్రం కీన్ కంటెస్టెంట్, ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేని పరిస్థితి. బట్ ఎలక్షన్ దగ్గర పడిన తర్వాత ఏదైనా జరగవచ్చు. ఇది ఫిబ్రవరి నెలకు సంబంధించి ఫిబ్రవరి 15 వరకు తీసుకున్నటువంటి సర్వే. సో అంటే ఇంకొక 2 నెలలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సర్వేలో అయితే మార్పులు చేర్పులు కూడా రావచ్చు. దీనికి సంబంధించి కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్ పరిధులు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇది ఏం చెప్తుంది, ఎలా ఉందనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. సో విజయవాడ, మొదటగా మనం విజయవాడ లోక్సభ పరిధిగా మనం ఒకసారి తీసుకుంటే లోక్సభ శాసనసభకు సంబంధించిన వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ముందుగా లోక్సభ, విజయవాడ లోక్సభ అయితే టీడీపీ జనసేన కైవసం చేసుకుంటుందని చెప్తున్నాయి. అంటే ఎవరైతే కేసినేని నాని ఉన్నారో ఈసారి కేసినేని నానికి ఎదురు దెబ్బ అయితే తప్పేటట్టుగా కనపట్లేదు. విజయవాడ టీడీపీ జనసేన మీద కైవసం చేసుకుంటుంది. ఇక తిరువూరు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన తిరువూరు అయితే వైఎస్ఆర్సీపీ లీడ్లో ఉన్నట్టుగా కనబడుతుంది. ఇక విజయవాడ పశ్చిమ మాత్రం కీన్ కంటెస్టెంట్, ఎప్పటికిప్పుడు మనం ఏమీ చెప్పలేని పరిస్థితి. ఇక విజయవాడ సెంట్రల్ వచ్చేటప్పటికి టీడీపీ జనసేన, అలాగే విజయవాడ తూర్పు వచ్చేటప్పటికి టీడీపీ జనసేన, మైలవరం కూడా టీడీపీ జనసేన, నందిగామ టీడీపీ జనసేన, జగ్గయ్యపేట కూడా టీడీపీ జనసేన. అంటే మొత్తంగా ఒక తిరువూరు మినహాయించి మిగిలినవన్నీ కూడా టీడీపీ జనసేన క్లీన్షిప్ చేయబోతున్నాయి. ఒక విజయవాడ పశ్చిమ మాత్రం ప్రస్తుతానికి ఏమీ చెప్పలేని పరిస్థితి. బట్ ఎడ్జు మాత్రం తెలుగుదేశం పార్టీ టీడీపీ జనసేన పొత్తుకే ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. మొత్తంగా విజయవాడ లోక్సభ స్థానాన్ని అయితే వైఎస్ఆర్సీపీ ఈసారి కోల్పోతుంది. కేసినేని నానికి అయితే ఎదురు దెబ్బ అయితే తప్పేటట్టుగా కనపట్లేదు. ఇక ఇంకొక కాన్స్టిట్యున్సీ కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక విశాఖపట్నం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి స్థానాలు మనం ఒకసారి పరిశీలిస్తే ఇక విశాఖపట్నాన్ని టీడీపీ జనసేన కైవసం చేసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి విశాఖ రాజధాని అని చెప్పినప్పటికీ కూడా ప్రజలు నమ్మలేదు. ఇక A to Z శాసనసభ స్థానాలు మొత్తంగా క్లీన్షిప్, A to Z మొత్తం కూడా క్లీన్షిప్ చెప్తుంది. ఇక శృంగవరపుకోట టీడీపీ జనసేన, భీమిలి టీడీపీ జనసేన, ఇక విశాఖపట్నం తూర్పు టీడీపీ జనసేన, విశాఖపట్నం దక్షిణం టీడీపీ జనసేన, విశాఖపట్నం ఉత్తరం టీడీపీ జనసేన, విశాఖపట్నం పశ్చిమం టీడీపీ జనసేన, గాజువాక కూడా టీడీపీ జనసేన. అంటే మొత్తం స్థానాలు మొత్తాన్ని కూడా టీడీపీ జనసేన క్లీన్షిప్ చేయబోతున్నాయి. అందులో ఎటువంటి సందేహం లేనే లేదు, పూర్తిగా క్లీన్షిప్ చేస్తున్నాయి. ముఖ్యంగా లోక్సభ స్థానాన్ని కూడా టీడీపీ మొత్తం క్లీన్షిప్ చేసినప్పుడు ఇక లోక్సభ స్థానం మాత్రం ఎందుకు ఆగుద్ది? చూడాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం రాజధాని అని చెప్పినప్పటికీ కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదు. అంటే విశాఖ రాజధానిగా ప్రజలు అంగీకరించలేదు. వారందరూ కూడా అమరావతికే మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే అక్కడ 30,000 మంది రైతులు దాదాపు 30,000 ఎకరాలు 33,000 ఎకరాలు భూములు ఇచ్చి రోజు రోడ్డు మీద పడి పాపం ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వీరందరూ కూడా వారికే సంఘీభావం తెలుపుతున్నట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి రాజధాని డ్రామాలు పూర్తిగా బెడిసికొట్టాయి. విశాఖపట్నం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అన్ని స్థానాలను కూడా టీడీపీ జనసేన క్లీన్షిప్ చేస్తుంది. ఇందులో కీన్ కంటెస్టెంట్ అవకాశం కూడా లేకుండా పోయింది. వారు వన్ సైడ్ అన్నట్టు మొత్తం కూడా. సో ఇది ఇక దీనికి ఇంకొక కాన్స్టిట్యున్సీ పరిధిని కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇక తిరుపతి లోక్సభ పరిధిలోకి వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీని కనుక మనం ఒకసారి వైఎస్ఆర్సీపీ తీసుకుంటుంది. వాస్తవానికి ఇది మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ కొంచెం కొంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక సర్వేపల్లి వైఎస్ఆర్సీపీకే ఉంది. ఇక గూడూరు కూడా వైఎస్ఆర్సీపీకే ఉంది. సూలూరుపేట వైఎస్ఆర్సీపీకే
వైఎస్ఆర్సీపీకే ఉంది, వెంకటగిరి కూడా ఆ వైఎస్ఆర్సీపీకే ఉంది. ఇక తిరుపతి మాత్రం టీడీపీ జనసేన పొత్తు మీద గెలుచుకునే అవకాశం ఉంది. ఇది గతంలో ఆ వైసీపీ గెలుచుకున్నటువంటి స్థానం. ఇక శ్రీకాళహస్తి కూడా టీడీపీ జనసేన, ఇది కూడా గతంలో వాళ్ళే గెలుచుకున్నట్టుకున్నారు. టీడీపీ జనసేన అంటే తిరుపతి శ్రీకాళహస్తి టీడీపీ జనసేన గెలుచుకుంటే మళ్ళీ సత్యవేడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఏదైతే ఉందో అది వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. అంటే మొత్తంగా ఆ తిరుపతి శ్రీకాళహస్తి మినహాయించి మిగిలిన లోక్సభ శాసనసభ స్థానాలన్నీ కూడా ఆ వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని చెప్తున్నారు. దీంతో ఆ లోక్సభ స్థానం కూడా ఈసారి ఆ వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని చెప్పి ఈ పైనీర్ పోల్ స్ట్రాటజీ అయితే ఒక అంచనా వేస్తుంది. ఇక దీనికి సంబంధించి మరొక పార్లమెంటు పరిధి కూడా మనం ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఇక నర్సాపూర్ లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వేను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే నర్సాపూర్ లోక్సభ అయితే టీడీపీ జనసేన కైవసం చేసుకుంటున్నాయి. ఇక్కడ క్వీన్షిప్ గా చేసుకోవచ్చు మనం. ఇక ఆచంతా టీడీపీ జనసేన, పాలకొల్లు అంటే నిర్మల రామానాయుడు టీడీపీ జనసేన. ఇక నరసాపురం టీడీపీ జనసేన, భీమవరం టీడీపీ జనసేన. మరి భీమవరం అంటే బహుశా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే అవకాశం ఉంది అక్కడ నుంచి. ఇక ఉండి టీడీపీ జనసేన ఆల్రెడీ గతంలో కూడా 2019లో కూడా ఉండి తెలుగుదేశం పార్టీనే గెలిచింది. అంతవేవ్లో కూడా ఉండి టీడీపీ గెలిచింది. ఇక తణుకు టీడీపీ జనసేన కాగా తాడేపల్లిగూడెం మాత్రం కీన్ కంటెస్ట్గా అంటుగా ఉన్న పరిస్థితి. అంటే నరసాపురం లోక్సభ పరిధిలో కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఒక తాడేపల్లిగూడెం మినహాయించి మిగిలినవన్నీ కూడా టీడీపీ జనసేన పొత్తు మీద క్లీన్ స్వీప్ చేయబోతున్నాయి. వాస్తవానికి ఉమ్మడి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో మొత్తం స్థానాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన మీద క్లీన్ స్వీప్ చేస్తాయని చెప్పి మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. సో సర్వేలు కూడా దానికి దగ్గరగానే ఉన్నాయి. ఒక తాడేపల్లిగూడెం మాత్రం ప్రస్తుతానికి కీన్ కంటెస్టెంట్. బట్ ఎలక్షన్ నాటికి అది కూడా తెలుగుదేశం పార్టీకి టీడీపీకి జనసేనకి పొత్తుకు దగ్గరగా వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇది మొత్తంగా ఈ 4 లోక్సభ పరిధిలోకి వచ్చేటప్పటికి ఇక ఓట్ల శాతం ఎలా ఉంది, ఎన్ని సీట్లు వస్తాయని కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఇక్కడ చూడొచ్చు ఎక్స్పెక్టెడ్ సీటు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత ఓట్లు షేర్ వచ్చే అవకాశం ఉంది అనేది కూడా మనం ఒకసారిగా ఇక్కడ పరిశీలన చేస్తే ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఎంపీ స్థానాల విషయంలో టీడీపీ జనసేన పొత్తు మీద 18 స్థానాలు అయితే గెలుచుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యేలు అంటే అసెంబ్లీ స్థానాలు వచ్చేటప్పటికి 104 స్థానాలను అయితే టీడీపీ జనసేన మీద గెలుచుకుంటున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చేటప్పటికి ఎంపీ స్థానాలు కేవలం 7 మాత్రమే, అంటే 22 స్థానాల నుంచి 7 స్థానాలకు పడిపోయింది. ఇదే సమయంలో ఎమ్మెల్యేల విషయానికి వస్తే కేవలం 47, అంటే ప్రతిపక్ష హోదాకు మాత్రమే పరిమితమైంది. 151 స్థానాల నుంచి 47 స్థానాలకు పడిపోయింది. అంటే దాదాపుగా 100కు పైగా స్థానాలు, 100 నుంచి 104 స్థానాలను అయితే వైసీపీ ఒక్కసారిగా కోల్పోవాల్సి వస్తుంది. ప్రజా వ్యతిరేకత ఎంత ఎక్కువగా ఉందనేది చెప్పడానికి ఇప్పుడు ఈ సర్వేలో ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక ఎంపీ సీట్ల విషయంలో కీన్ కంటెస్టెంట్ అయితే ఏమీ లేదు. ఆల్రెడీ ఇక్కడ క్లియర్ కట్గా 25 ఎంపీ స్థానాలకు సంబంధించి రిజల్ట్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఎమ్మెల్యేల విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఒక 24 స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంది. కొన్ని చెప్పలేని టఫ్ ఫైట్ ఉన్నాయి, కొన్ని ఇప్పటికిప్పుడు ఫలితాలు చెప్పలేని పరిస్థితి. బట్ అవి ఎలక్షన్ దగ్గర పడే కొంది టీడీపీ జనసేన కూటమికి, ఇందులో మెజారిటీ సీట్లు టీడీపీ జనసేన కూటమికి మొగ్గొచ్చు. మొత్తం అన్ని అటు మొగ్గుతాయని నేను చెప్పను, కానీ మెజారిటీ సీట్లు అనేవి మొగ్గుతాయి. ఎందుకంటే వ్యతిరేకత అనేది కొంచెంగా పెరుగుతూ తప్ప తగ్గే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ నేపథ్యంలో పైగా అభ్యర్థుల ప్రకటన తర్వాత కూడా కొంచెం మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మారొచ్చు. అలాగే ఈ ఫలితాలు కూడా ఖచ్చితంగా మన అంచనా ప్రకారం అయితే వైసీపీ వచ్చే ఎన్నికల నాటికి, అంటే ఇంకా తరబడి 2 నెలల్లో ఈ 7 నుంచి 4 స్థానాలకి లేదా 3 స్థానాలకి పడిపోయే అవకాశం ఉంది. ఈ 47 స్థానాల నుంచి దాదాపు 30 స్థానాలకు పడిపోయే అవకాశం ఉంది. అంటే వ్యతిరేకత పెరిగే కొద్ది కూడా సీట్లు అయితే తగ్గే అవకాశం ఉంది. ఆ సీట్లను ఇక్కడ టీడీపీ జనసేన కూటమి అయితే పెంచుకునే అవకాశం ఉంది. ఇక ఓట్ షేర్ని కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. టీడీపీ జనసేన కూటమి 52%, అంటే అబోవ్ 50% ఓట్ షేర్ని అయితే కైవసం చేసుకోబోతున్నాయి. ఈ వచ్చే ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో 52% ఓటు షేర్ని కైవసం చేసుకుంటున్నాయి. ఇక వైఎస్ఆర్సీపీ మాత్రం ఇక్కడ 42% పరిమితం అయిపోయింది. ఇదే పార్టీ గతంలో 50% ఓట్ షేర్ని అయితే కైవసం చేసుకుంది. బట్ ఈ ఎన్నికల నాటికి 8% ఓట్ షేర్ను కోల్పోబోతుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి 2.4%. గత 10 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి పుంజుకోబోతున్న సూచనలు అయితే మనకి ఇక్కడ కనపడుతున్నాయి ఈ పైనీర్ పోల్ స్ట్రాటజీలో. ఎందుకంటే ఎప్పుడైతే షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టిందో అప్పుడు కొంచెం ఊపు వచ్చిన మాట వాస్తవమే. కొంచెంగా ఎక్కడైతే క్యాడర్ స్తబ్దిగా ఉందో క్యాడర్ కూడా కొంచెంగా బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో అయితే 2.4% ఓట్ షేర్ని కైవసం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బీజేపీ 1.5, ఇతరులు వచ్చేటప్పటికి 2.1. ఇది మొత్తంగా ఏదైతే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ నిర్వహించిన సర్వే ఉందో ఈ సర్వే కూడా టీడీపీ జనసేన పొత్తు విజయం సాధిస్తుంది.
వైసీపీ ప్రతిపక్ష పార్టీ పాత్రకే పరిమితం అవుతుందని చెప్తున్నారు. ఇది కూడా అత్యంత విశ్వసనీయంగా తీసుకున్నటువంటి సర్వే. దాదాపు 1,00,000 మంది దగ్గర ఆ శాంపిల్స్ కలెక్ట్ చేయడమే కాకుండా మొన్న ఫిబ్రవరి 1 నుంచి దాదాపు ఫిబ్రవరి 15 వరకు ఈ 15 రోజుల వ్యవధిలో నిర్వహించినటువంటి ఆ సర్వేగా చెప్పుకోవచ్చు. మొత్తంగా మరొక సర్వే టీడీపీ జనసేన కూటమి విజయాన్ని అయితే సూచిస్తూ ఇప్పుడు రాష్ట్రంలో ప్రకంపనలు పుట్టించింది.